హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే గుళ్ళో ఆనంది ఉన్నట్టుండి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. దాంతో ఇక పూజారి ద్వారా జ్యోతి ఆదిత్య అయితే ఆనంది గురించి గుండె పగిలే నిజాన్ని తెలుసుకోబోతున్నారు. మరి ఇక నిజం తెలుసుకున్న జ్యోతి ఆదిత్య ఏం చేయబోతున్నారు అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఈ రోజైతే నల్లపూసల కార్యక్రమాన్ని ఎలాగైనా ఆపేయాలి. ఇక ఆనంది ఆదిత్య సంతోషంగా ఉండకూడదు. వీళ్ళిద్దరిని ఎలాగైనా విడగొట్టాలని చెప్పి అలిక్ అయితే ఆ గుళ్ళో చాలా గొడవ చేస్తూ ఉంటుంది. నల్లపూసలు నా మెడలో ఆదిత్య వేయాలి, ఎందుకంటే ఆదిత్యకు నేను భార్యగా ఉండాలి, ఆదిత్యను తప్ప నేను ఇక ఎవరిని కూడా నా భర్తగా ఊహించుకోను అని చెప్పి ఉన్నవి లేనివి అన్నీ కూడా ఆదిత్య మీద చెప్పి చాలా కోపాన్ని తెప్పిస్తుంది. గుళ్ళో ఈ రోజైతే అలిక్య ఆదిత్యకు నాకు శోభనం జరిగింది, కావాలంటే చూడండి అని ఇక ఇలా దొంగ సాక్ష్యాలు సృష్టించి ఇక అవన్నీ కూడా ఆదిత్య గురించి చెడుగా చెప్తూ ఉంటుంది. అలిక్ అయితే ఈరోజు గుళ్ళో అది చూసిన అది నమ్మిన ఆనంది అయితే తట్టుకోలేకపోతుంది. ఏంటి, నా ఆదిత్య అలిక్యతో కలిసి ఇలా శోభనం జరిపించుకోవడం ఏంటి, ఇదంతా ఏదో నన్ను ఆదిత్యను విడదీయడానికే ఈ అలిక్య ఏదో కుట్ర చేసినట్టుంది అని ఇక ఆనంది అయితే ఇక ఇలా తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఇలా ఆదిత్య అయితే, ఏంటి అలెక్య ఇలా చేస్తున్నావెందుకు, నువ్వు నేను శోభనం జరుపుకోవడం ఏంటి, అసలు ఆ వీడియో ఎప్పుడు తీసావు అని ఇక అంటూ ఉండగా, ఏంటి ఆదిత్య ఇంకా నటిస్తున్నావా, ఇక నువ్వు నాతో శోభనం జరుపుకున్న విషయం ఆనందికి చెప్పొద్దని చెప్పావు, అయినా ఇప్పుడు ఇక చెప్పక తప్పట్లేదు, నల్లపూసలు ఆనంది మెడలో వేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా, నిజమేంటో చెప్పేస్తానా ఆదిత్య అని ఇక ఇలా అంటూ ఉంటుంది అలెక్య అయితే. అప్పుడే ఇక ఆనంది అయితే, ఏంటి అలెక్య, ఏంటా నిజం అని ఆనంది అంటూ ఉండగా, నిజమేంటో నేను చెప్తాను, ఇక నిన్ను ఇంట్లో నుంచి పంపించేసి అలెక్యను పెళ్లి చేసుకోవాలని బావగారు అనుకుంటున్నాడు, వీళ్ళిద్దరూ ఇక అదే అనుకుంటున్నారు, ఆ విషయం నీతో చెప్పడానికి బావగారు భయపడుతున్నారు, అందుకే ఈరోజు అలెక్య చెప్తుంది అని ఇక జీవన ఎంట్రీ ఇచ్చి అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న ఇక ఆనంది అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఏంటండి, వాళ్ళు చెప్పేది నిజమా, నన్ను మీరు వదిలించుకొని పుట్టింటికి పంపించేసి అలెక్యను ఇక ఆ ఇంట్లోనే ఉండమని చెప్పింది ఎందుకేనా, అలెక్యను పెళ్లి చేసుకోవడానికేనా అని ఇక వాళ్ళ మాటలు నమ్మిన ఆనంది అయితే కుప్పకూలిపోతుంది ఒక్కసారిగా. అప్పుడే ఇక అమ్మ ఆనంది ఏమైందమ్మా అని ఇక పద్మమ్మ జ్యోతమ్మ అందరూ కూడా ఆనంది దగ్గరికి వచ్చి ఇక ఆనందిని ఓదారుస్తూ ఉంటారు. కానీ ఆనంది అయితే ఇక వాళ్ళు చెప్పే సమాధానాలు, వాళ్ళు చూపించే సాక్ష్యాలను చూసి తట్టుకోలేకపోతుంది తన భర్త గురించి. ఇక అలా చూస్తూ ఏమీ మాట్లాడకుండా అలాగే ఇక స్పృహ కోల్పోతుంది ఆనంది అయితే. అప్పుడే ఇక ఆదిత్య అయితే, ఏమైంది ఆనంది అని ఇక ఆనంది దగ్గరికి వచ్చి ఆనందిని ఇలా పట్టుకొని అంటూ ఉంటాడు, ఇక నీకు ఇలా అవుతుందని చెప్పే ఈ విషయం నీకు చెప్పలేదు, కానీ ఇప్పుడు అలిక్య నిన్ను ఈరోజు ఈ స్థితికి తీసుకొచ్చింది, ఈ నల్లపూసలో తన మెడలో వెయ్యాలని చెప్పి ఇక ఇలా నా మీద లేనిపోను నిందలు వేసి నిన్ను నమ్మేటట్లు చేశారు ఈ అలెక్య జీవన, ఇక నా ఆనంది పరిస్థితి ఇలా అయిపోయింది అని ఇక చాలా బాధపడుతూ ఉంటాడు ఆదిత్య అయితే. దాంతో ఇక జీవన అలెక్య అయితే, ఏంటి బావగారు ఇంకా నటించడం సరిపోలేదా, ఇంకా ఎంతసేపు నటిస్తావో, ఇక ముందుగా ఈ నల్లపూసలు ఇక అలెక్య మెడలో కట్టండి, ముహూర్తం దాటిపోతుంది, ఏమి పూజారి చెప్పవేంటి అని ఇక జీవన అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అందరూ కూడా, ఏంటి జీవన అక్కడ ఆనంది పరిస్థితి అలా ఉంది, నువ్వు ఇప్పుడు నల్లపూసలు అంటూ ఇక ఆదిత్యను అలెక్య మెడలో కట్టమనడం ఇదేమైనా బాగుందా, అసలు ఎందుకు నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు అని ఇక అందరూ కూడా జీవనను తిడుతూ ఉంటారు. ఇక పూజారి అయితే, ఆనంది అలాంటి పెద్ద షాకు విని ఇలా అయిపోయింది, ఇక ఆనంది జీవితంలో మళ్ళీ కష్టాలు మొదలయ్యాయి ఈ అలెక్య వల్ల అని ఇక నిజం తెలుసుకుంటాడు పూజారి అయితే. ఇక ఈ నల్లపూసల కార్యక్రమం ఇంతటితో స్టాప్ చేస్తున్నానమ్మా, ఇక ఆదిత్య ఆనందికి ఎలాంటి నల్లపూసల కార్యక్రమం అవసరం లేదు, ఇక ఎవరికి ఇక ఇవి కట్టడం అవసరం లేదు, వెంటనే దీన్ని స్టాప్ చేసి ముందుగా ఆనందిని కాపాడుకోవాలి అని ఇక పూజారి అయితే అంటూ ఉంటాడు. దాంతో ఇక జ్యోతమ్మ పద్మమ్మ సింహాద్రి వాళ్ళైతే ఆనందిని ఇక స్పృహ రావడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఆనంది దగ్గరికి వచ్చి, అయినా కూడా ఆనందికైతే స్పృహ రాదు. ఇక పూజారి అయితే చాలా భయపడుతూ ఉంటాడు. ఇక ఆనంది ఇక ఏమైనా జరిగిందా ఏంటి ఆనందికి, ఇక వెంటనే నేను ఇక ఆనందికి ఏం కాకముందే నిజం బయట
పెట్టాలి. ఇక ఆనంది ఏదో చేసుకుందా, లేకుంటే తనకు స్పృహ లేకుండా ఇలా పడిపోయి ఇంతసేపటికి కూడా కళ్ళు తెరవకపోవడం ఏంటి? ఇలా ఇక వాటర్ ముఖం మీద చల్లినా కూడా తనకు ఎలాంటి స్పర్శ కనిపించడం లేదు, ఎలాంటి స్పర్శ తగలటం లేదు. అంటే ఇక ఆనందికి చాలా పెద్ద ప్రమాదమే జరగబోతుంది అని ఇక నా మనసు శంకిస్తుంది అని చెప్పి పూజారి అయితే వెంటనే ఇక నేను జ్యోతమ్మకి నిజం చెప్పాల్సిందే, ఇంకా నేను ఈ నిజాన్ని దాస్తే దాంట్లో అర్థం ఉండదు అని చెప్పి పూజారి అయితే ఇలా జ్యోతి దగ్గరికి వచ్చి, అమ్మ జ్యోతి, నీతో ఒక విషయం మాట్లాడాలమ్మా అనిక అంటూ ఉంటాడు. ఏంటి పూజారి, ఆనంది ఈ పరిస్థితిలో ఉంది, ఇప్పుడే మాట్లాడతావు నాతో, తర్వాత చెప్పొచ్చు కానీ ఇక ముందుగా మనం ఆనందిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అనిక ఇలా జ్యోతి అయితే హడావిడిగా అంటూ ఉంటుంది. లేదమ్మా, నేను చెప్పాలనుకున్నది ఆనంది గురించే. ఆనంది ఇక ఇలా కావడానికి కారణం నేను దాచిన నిజమేనమ్మా. ఇక జీవన ఇందుమతి ఇద్దరు కలిసి ఆనందిని నీకు దూరం చేశారమ్మా. ఈ ఆనంది ఎవరో కాదమ్మా, నీ కన్న కూతురు. నీ కన్న కూతురు జీవన ఈ ఆనందినేనమ్మా. ఈ జీవన నకిలీ జీవనమ్మా. కావాలని చెప్పి ఈ ఇందుమతి జీవనను ఇంట్లో పెట్టింది. ఆనంది జాతకంలో దోషముంది. ఆనంది తన అమ్మా నాన్నలతో కలిసుంటే అమ్మా నాన్నలకు కీడు జరుగుతుంది, వాళ్ళకు దోషం వస్తుందని ఆనందిని నమ్మించి ఇక మీ నుండి దూరం చేసింది. తన భర్తను చంపిందని చెప్పి ఇక దాని మీద కోపాన్ని పెంచుకొని ఈరోజు ఆనందిని ఇలా చేసిందమ్మా ఈ ఇందమ్మ. తనకు తెలిసిన అమ్మాయి జీవనను ఇలా కుట్టి ఫ్రెండును తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ఆస్తి మొత్తం కూడా జీవన పేరు మీదుగా ఇందుమతి పేరు మీదుగా రావడం కోసం ఇదంతా ప్రయత్నాలు చేస్తున్నారమ్మా. నీ అసలైన కూతురు ఆనందిని నీకు దూరం చేసి వీళ్ళంతా దొంగ నాటకాలు ఆడుతున్నారమ్మా. ఇప్పటికైనా నీ కూతురు ఆనంది గురించి నీకు నిజం చెప్పాలని ఇక ఇప్పుడు నిజం చెప్తున్నాను. ఎలాగైనా నీ కన్న కూతుర్ని నువ్వే కాపాడుకోవాలి. ఈ జీవనకు ఇందమ్మకు సరైన విధంగా బుద్ధి చెప్పాలమ్మా అనిక పూజారి అయితే జ్యోతితో ఈరోజు ఆనంది తన కన్న కూతురనే నిజం చెప్పేస్తాడు. అది విన్న ఇక జ్యోతి అయితే తట్టుకోలేకపోతుంది. ఏంటి పూజారి మీరు అనేది, ఇన్నాళ్ళు ఈ నిజం నువ్వు చెప్పకుండా ఎందుకు దాచావు? నా కూతురని తెలియకపోయినా నేను ఎంతో బాగా చూసుకున్నాను, కానీ ఇన్ని కష్టాలకు కారణమయ్యింది నా ఆనంది. నా వల్లే ఆనందికి ఇవన్నీ. ఇక ఆ రోజు నా పరువు కోసం కాలు లేని ఆదిత్యను పెళ్లి చేసుకుంది. ఇక పెళ్లి చేసుకున్న తర్వాత అయినా బాగుంటుందేమంటే మళ్ళీ ఇక ఈ అలెక్య ఎంట్రీ ఇచ్చి తన జీవితాన్ని మొత్తం కూడా ఇలా చేసింది. అలెక్యకు మళ్ళీ జీవనకు మధ్య సంబంధం ఉంది. వీళ్ళిద్దరూ కలిసే ఇలా ఇక ఆనందిని సర్వనాశనం చేశారు అనిక జ్యోతి అయితే నిజాలన్నీ తెలుసుకొని చాలా కోపంగా జీవన దగ్గరికి వెళ్తుంది. ఏంటి జీవన, నువ్వు చేసిన పని, ఇక నా కన్న కూతుర్ని నాకు దూరం చేసి నా కూతురికి ఇన్ని కష్టాలను తెచ్చిపెట్టావు. ఇదంతా నువ్వు, ఇందుమతి, అలెక్య మీ ముగ్గురు వల్లే ఆనందికి ఈరోజు ఇన్ని కష్టాలు. ఆదిత్యను ఆనందిని విడగొట్టడానికి మీరు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఇక అయినా కూడా ఆదిత్య మనసు మార్చుకోలేదు. చివరికి ఇలా ఆదిత్య అలెక్యతో శోభనం చేసుకోకపోయినా చేసుకున్నట్టు మీరు ఇలా క్రియేట్ చేసి వీడియోని తయారు చేశారు. అది చూసిన ఆనంది తట్టుకోలేక ఇలా అయిపోయింది. ఇక మిమ్మల్ని వదిలిపెట్టను, నా కూతురికి ఏమైనా జరిగితే మీ ముగ్గురిని ఏ ఒక్కరిని వదిలిపెట్టనని చెప్పి చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది జ్యోతి అయితే. ఇందుమతి జీవనకు అలెక్యకైతే అప్పుడే ఇక వాళ్ళైతే జ్యోతమ్మకు పూజారి నిజం చెప్పేశాడు. ఇక మనని ఇప్పుడు జ్యోతమ్మ బ్రతకనివ్వదు, ఆనందికి ఏమైనా అయితే ఇక మన పని అయిపోయినట్టే అని చెప్పి చాలా భయపడుతూ ఉంటారు జ్యోతి ఇచ్చిన వార్నింగ్ అయితే. ఇక అప్పుడే ఆనందిని ముందుగా హాస్పిటల్కి తీసుకెళ్తుంది జ్యోతి అయితే. చాలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. నా కూతురు నా కళ్ళ ముందు ఉన్న నేను గుర్తుపట్టలేకపోయాను, తనే నా కన్న కూతురని తెలుసుకోలేకపోయాను. ఇక నా కూతురికి నేనే తన కన్న తల్లినని తెలుసు కాబట్టి నన్ను ఎంతో ప్రేమగా, నాకు కష్టం వస్తే ఊరుకునేది కాదు. జీవన కంటే ఆనంది ముందుగా వచ్చి నాకు అన్నీ కూడా చేసేది. ఇక నేను అప్పుడు కూడా గుర్తుపట్టలేదు. ఇక ఆనందికి తెలిసినా కూడా నాకు నిజం చెప్పకుండా ఇన్నాళ్ళు పద్మమ్మ కూతురుగా ఉంటూ ఎన్ని కష్టాలు పడిందో నా ఆనంది అని ఇక అన్నీ గుర్తు తెచ్చుకొని జ్యోతమ్మ అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది ఆనంది గురించి అయితే. ఇక అప్పుడే స్పృహ కోల్పోయిన ఆనంది గురించి డాక్టర్లు అయితే గుండె పగిలే నిజాన్ని చెప్తారు. ఈ అమ్మాయికి ఇక చాలా రోజులుగా ఇలా మానసికంగా ఇబ్బంది పడుతుంది కాబట్టి తనకు బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు కనిపిస్తున్నాయి, త్వరగా తనకు చికిత్స చేయించాలి, లేకుంటే ఇక బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశం ఉందమ్మా ఈ అమ్మాయికి అని ఇక చెప్తూ ఉంటారు డాక్టర్లు అయితే జ్యోతమ్మకు. అప్పుడే ఇక జ్యోతమ్మ అయితే ఏంటి మీరు మాట్లాడేది, నా కూతురికి అలా రావడం ఏంటి, ఇక అది జరగడానికి వీల్లేదు, ఎన్ని డబ్బులు ఖర్చైనా నా ఆనందిని సేవ్ చేయండి డాక్టర్ అని ఇక జ్యోతమ్మ అయితే డాక్టర్ల
వాళ్ళ కాళ్ళ మీద పడి అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక వాళ్ళైతే తప్పకుండా అమ్మా తనిప్పుడు స్టార్టింగ్ స్టేజ్‌లో ఉంది. ఎలాగైనా ఇక తనకు ఏం కాకుండా కాపాడదాం. కానీ తనకు ఎక్కువగా బాధలు ఇక వేరే విషయాలు ఏమీ చెప్పకూడదు. తనను కూల్‌గా ఉంచాలి. ఎప్పుడు తనకు ఇక సీరియస్ విషయాలు చెప్పకూడదు అని ఇక అంటూ ఉంటాడు డాక్టర్ అయితే. అప్పుడే ఇక సరే అని చెప్పి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆనందిని ఇబ్బంది పెట్టకూడదు. ఆనందికి ఇష్టమైనవన్నీ ఇక మనం తెచ్చివ్వాలి. ఆనంది సంతోషంగా ఉండేటట్టు చూసుకోవాలి అని చెప్పి అందరూ కూడా ఆనంది గురించి ఇలా గుండె పగిలే నిజాన్ని తెలుసుకొని డాక్టర్ ద్వారా ఆనందినైతే కంటికి రెప్పలా చూసుకోబోతున్నారు సునంద ఫ్యామిలీ, జ్యోతి ఫ్యామిలీ, పద్మమ్మ ఫ్యామిలీ అయితే. ఇక ఆదిత్య కూడా అలేఖ్య విషయంలో ఇక నేను తప్పు చేశాను. అలేఖ్యను ఇంట్లో పెట్టి ఆనందిని మరింత బాధ పెట్టాను. ఇక ఆనంది నాతో ఏ ఒక్కనాడు ఏ మాట అనలేదు అలేఖ్య గురించి. తనలో తాను ఇలా బాధపడుతూ చివరికి తన ఆరోగ్యాన్నే పాడు చేసుకుంది. అలాంటి గొప్ప భార్య నా భార్య. ఎలాగైనా ఇక నా ఆనందికి ఏం కాకుండా చూసుకోవాలి. ఆనంది సేఫ్గా ఉంటేనే నేను ఇక సేఫ్గా ఉంటాను. లేకుంటే ఇక ఆనందికి ఏమైనా అయితే నేను తట్టుకోలేనని చెప్పి ఆదిత్య కూడా ఆనంది కోసం కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. ఇక ఈ విధంగా ఆనందికి జరగడం వల్ల అలెక్కినైతే పూర్తిగా దూరం పెడతాడు. ఇక ఆదిత్య అయితే ఇక జ్యోతికి నిజం తెలిసింది కదా జీవన, ఇందుమతి, అలెక్య గురించి. ఇక వీళ్ళనైతే ఓ కంట కనిపెడుతూ ఉంటుంది. మీ వల్లే ఆనందికి ఇన్నాళ్ళు ఈ కష్టాలు. ఇక ఇప్పుడు మీ వల్ల ఇలా మానసికంగా కృంగిపోయి చివరికి నా బిడ్డ జీవితం, నా బిడ్డ ఆరోగ్యం ఇలా అయిపోయింది అని చెప్పి జ్యోతి అయితే మరింత కోపాన్ని పెంచుకుంటుంది జీవన, ఇందుమతి మీద. ఇక మీకు సునంద ఇంట్లో కానీ ఇక మా ఇంట్లో కానీ ఎక్కడ ఏ ఆస్తులు కూడా మీకు దక్కనివ్వను. అన్నీ కూడా భద్రంగా ఇక ఆనంది పేరు మీదుగానే మేము ఇక పవర్ ఆఫ్ పట్టా మొత్తం కూడా రాసేస్తాము. ఏం చేసుకుంటారో చేసుకోండి. మీరు ఏ ఆస్తి కోసమైతే ఇవన్నీ నటనలు చేశారో ఇక ఆ ఆస్తినే మీకు దూరం చేస్తాను అని చెప్పి జ్యోతమ్మ అయితే వాళ్ళకు పెద్ద షాక్ ఇస్తుంది. జీవనకు, ఇందుమతికైతే. ఇక జీవన అయితే జ్యోతి దగ్గరికి వచ్చి అమ్మ నన్ను క్షమించమ్మా, ఇదంతా ఇందమ్మ వల్లే జరిగింది. ఇక నన్ను కోపగించుకోవద్దు. నీ కూతురులాగే చూసుకోవాలి ఎప్పట్లాగా. ఆనంది ఎంతో నేను కూడా నీకు అంతేనమ్మా అని ఇక ఇలా జీవన అయితే జ్యోతి దగ్గరికి వచ్చి క్షమించమని దండం పెడుతూ ఉంటుంది జ్యోతికైతే. అయినా కూడా జ్యోతి అయితే లేదు జీవన, నిన్ను క్షమించి మళ్ళీ నేను తప్పు చేయలేను. నా కూతుర్ని నాకు ఎంత దూరం చేశావంటే అసలు ఇక నిన్ను చూస్తుంటేనే నాకు చాలా కంపరంగా ఉంది. నువ్వు నా కళ్ళ ముందు నిలబడుతూ ఉంటే నాకు అదోలా ఉంది. నువ్వు ముందుగా ఇక్కడ నుండి బయలుదేరు, లేకుంటే నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు అని ఇక చాలా కోపగించుకుంటూ ఉంటుంది ఇక జ్యోతి అయితే జీవనను. అప్పుడే ఇక జీవన అయితే ఇదంతా ఆ ఇందమ్మ వల్లే, మా పెద్దమ్మ వల్లే ఇదంతా జరిగింది. ఇక ఆనందికి ఈరోజు ఇలా కావడం వల్ల పూజారి గారు నిజం మొత్తం బయట పెట్టాడు. ఇక మాకు ఏ ఆస్తులు దక్క ముందే నిజాలన్నీ జ్యోతమ్మకు తెలిసిపోయాయి. ఇంకేముంది, అందరూ మమ్మల్ని ఒక శత్రువులాగా, ఇంట్లో ఒక పని మనిషిలాగా వాడుకుంటారు. నిజం తెలుసుకున్నారు కదా మా క్యారెక్టర్, ఇక మా మనస్తత్వం ఎలాంటిదో. ఇక మమ్మల్ని ఒక ఆట ఆడుకుంటారు చైతన్య, సునంద కూడా. ఇక ఇప్పుడు ఏం చేయాలి? ఈ బ్రతకడం కంటే ఎక్కడైనా పడి చావడమే బెటర్ అని ఇక జీవనకైతే తన మీద తనకే చాలా కోపం వస్తుంది. ఇక అలెక్య పరిస్థితి కూడా చాలా ఘోరంగా ఉంటుంది. ఆనందికి ఇలా కావడంతో ఆదిత్య పూర్తిగా దూరం అయిపోతాడు అలెక్యకైతే. అసలు అలెక్య పేరు కూడా ఇక ఇలా పలకడు. అలెక్య అంటేనే చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. ఎలాగైనా ఈ అలెక్య ఎప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది, ఎప్పుడు ఇక తనను ఇంట్లో నుంచి పంపించేయాలని ఆదిత్య చూస్తూ ఉంటాడు. ఇక ఈ విధంగానైతే అలెక్య ఇక నల్లపూసల కార్యక్రమాన్ని ఆపేయాలని చేసిన ప్లాన్ అయితే ఇలా రివర్స్ అయ్యి మళ్ళీ ఇక ఆనంది, ఆదిత్య కలవడానికే ఇక అలెక్య ప్లాను ఉపయోగపడుతుంది. అలెక్య శాశ్వతంగా ఇలా ఆదిత్యకు దూరం కాబోతుంది. ఇక ఇలా పూజారి ద్వారా జీవన బండారాన్ని కూడా తెలుసుకోబోతుంది జ్యోతి అయితే. మరి ఇక నిజం తెలుసుకొని జ్యోతి అయితే జీవనకు, ఇందుమతికైతే సరైన విధంగా బుద్ధి చెప్పాలని వెంటనే ఇక ఈ విషయం సూర్యబాబుకు ఇక హైమా గారికి అందరికీ చెప్తుంది. అది విన్న ఇక వాళ్ళు కూడా వీళ్ళు చేసిన మోసాన్ని అయితే తట్టుకోలేకపోతారు. ఇక ఈరోజు మా మనవరాలు ఈ హాస్పిటల్లో ఉందంటే కారణం ఇక ఈ జీవన, ఇందుమతి చాలా ఘోరాలు చేశారు. ఇక మనం వీళ్ళని గుడ్డిగా నమ్మి ఇక మన మనవరాల్ని, మన రక్త సంబంధాన్ని మనం గుర్తుపట్టలేక ఇక చాలా పెద్ద తప్పే చేశాము ఆనంది విషయంలో. పాపం ఆనంది ఇటు సింహాద్రి పద్మమ్మ వాళ్ళ ఇంట్లో పేదరాలుగా బ్రతికింది. ఇక మన గురించి అన్నీ తెలిసినా కూడా ఇక తను తెలియనట్టే ఉంది. చివరికి అత్తారింట్లో కూడా జీవన వల్ల చాలా ఇబ్బంది పడింది. ఏనాడు జీవన ఇలాంటిదని
తన అత్తయ్య మామయ్యకు చెప్పుండదు. ఇక జీవన చేసిన తప్పులన్నీ తను క్షమించుకుంటూ జీవనకు బుద్ధి చెప్పుకుంటూ ఇలా ఇక జీవన గురించి బయట పెట్టకుండా చాలా మేనేజ్ చేసింది. కానీ జీవన మాత్రం ఏం చేసింది, చివరికి ఆనంది జీవితంతో, ఆనంది ప్రాణాలతో చెలగటమాడింది. అలిఖ్యతో చేతులు కలిపి తన సంసారాన్ని నాశనం చేయాలనుకుంది. ఇక అలిఖ్యకు ఆదిత్యకు పెళ్లి చేసి ఆనందికి ఇక ఆదిత్యను దూరం చేయాలనుకుంది ఈ జీవన. ఇలాంటి జీవనను చూస్తూ ఉంటే చాలా కంపరంగా కోపంగా ఉంది. ఇన్నాళ్ళు మన మనవరాలుగా ఇలాంటి అమ్మాయి ఉందని ఇక మన మీద మనకి ఇలా కోపం వచ్చేలా ఉంది అని ఇక నిజం తెలుసుకున్న అందరూ కూడా జీవన గురించి కోప్పడుతూ ఆనంది మంచితనం గురించి, ఆనంది పడ్డ కష్టాల గురించి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. మరిక ఆనంది ఇక ఏం కాకుండా హాస్పిటల్ నుండి సేఫ్గా బయటకు వస్తుందా? మరిక ఆదిత్య అయితే పూర్తిగా ఆనందిని అర్థం చేసుకున్నాడు. ఇక ఆనంది ఎలాగైనా ఏం కాకుండా ఇక ఇలా బయటకు వచ్చి నేను ఆనంది భార్యాభర్తలుగా కలిసి ఉండాలి అనిక ఇలా ఆదిత్య అయితే కోరుకుంటూ ఉంటాడు. ఈ రోజైతే చూద్దాం మరిక ఆనంది ఆదిత్య కలవబోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయా, తర్వాత ఏం జరగబోతుంది అనేది చూడాలి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.